హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 70వ పాదము 70th పాద నేర్చుకుందాము. కామదేవ కామపాల కామీ కాంత కృతాగమ అనిర్దేశ్యవపు విష్ణు వీర అనంత ధనంజయ. కామదేవ, మనకి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదా, ధర్మ అర్థ కామ మోక్షము. ఈ 4 పురుషార్థాలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? పరమాత్మని పూజిస్తారు కదా. చతుర్విధ పురుషార్థాలను పొందగోరే వారికి దైవమై ఉన్నాడు కాబట్టి కామదేవ అని అంటారన్నమాట. కామపాలహ, కోరిన వారి కోర్కెలను తీర్చి రక్షించేవాడు కాబట్టి కామపాలహ అని అంటారు. కామీ, అన్ని కోరికలు తీరినవాడు, పూర్ణ కాముడనమాట. అసలు కోరికలే లేనివాడు కాబట్టి కామీ అని అంటారు పరమాత్మని. కాంతః, అత్యంత సుందర రూపము కలవాడు. కాంతః అంటే చాలా చక్కగా అందమైన రూపము కలవాడనమాట. కృతాగమః, శృతి స్మృతి ఆగమములు మొదలైన శాస్త్రాలను సృజించినవాడు. పరమాత్మ ఏం చెప్తున్నాడు? శృతులు స్మృతులు నా ఆజ్ఞలు అని అంటున్నాడు పరమాత్మ. అందుకని కృతాగమః అని అంటారు. అనిర్దేశ్యవపు, నిర్దేశించడానికి వీలు లేని స్వరూపము కలవాడు. ఎందుకు? ఆయన గుణాతీతుడు కదా. ఆయన రూపము ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడానికి సఖ్యము కాదు, వీలు కాదన్నమాట. ఇలా ఉంటాడు పరమాత్మ అని చెప్పడానికి అర్థము కానటువంటి, వీలు లేనటువంటి స్వరూపము కలవాడు. అందువలన ఆయన్ని అనిర్దేశవపుహు అని అంటారు. విష్ణు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి విష్ణు అని అంటారు. వీరః, గొప్పదైన వేగము కలవాడు లేదా వీరుడు అన్నమాట. అందుకని వీరః అని అంటారు. అనంతః, అనంతుడు. అనంతుడు అంటే ఏంటి? అవధులు లేకుండా వ్యాపించి ఉన్నవాడు. విశ్వమంతా కూడా వ్యాపించాడు కదా, లిమిట్లెస్. మొత్తం విశ్వమంతా ఆయనే ఉన్నాడు. సర్వంతర్యామి కదా, శాశ్వతుడు, అందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నవాడు. దేశ కాల వస్తు పరిమితులు లేనివాడు. విష్ణు పురాణంలో ఏం చెప్తున్నారంటే, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, కిన్నెరలు, సర్పములు, చారణులు వీరందరూ కూడా ఎవ్వరూ ఆ పరమాత్ముని గుణాల పరిమితిని తెలుసుకోలేకపోయారట. కాబట్టి వికారరహితుడైన ఆ ప్రభువు అనంతుడు. ధనంజయ, ధనమును జయించినవాడు లేదా ధనాన్ని ఆశించనివాడు. అర్జునుణ్ణి ధనంజయ అంటారు కదా. ఎందుకు ధనంజయ అని అంటారు అర్జునుణ్ణి? ఏం చేశాడు ఆయన? 4 దిక్కులలో గల అన్ని రాజ్యాలను జయించి ఎంతో ధనాన్ని సంపాదించాడు. అందువలన అర్జునుణ్ణి ధనంజయుడు అని అంటారు. ఆ అర్జునుడు పరమాత్ముని యొక్క విభూతియే కదా. భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారు? పాండవానాం ధనంజయ, పాండవులలో ధనంజయుణ్ణి నేనే అని పరమాత్మ చెప్తున్నాడు. అందుకని ధనంజయ అని విష్ణువుకి పేరు అన్నమాట. ఈ నామముతో, అంటే ఈ ధనంజయ అనే నామముతో మొత్తం సహస్రనామాలు కదా, 1000 నామములలో ఈ ధనంజయ అనే నామముతోటి 660 నామాలు, 660 నామాలు పూర్తయ్యాయి అన్నమాట. పాదం మొత్తము చదువుదాము. కామదేవ కామపాల కామీ కాంత కృతాగమ అనిర్దేశవపు విష్ణుర్వీరో అనంతో ధనంజయ. ఈ పాదాన్ని జ్యేష్ఠ నక్షత్రము 2వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 71వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.